సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దామా? బాండీలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసి, కరివేపాకు చిటపటలాడిన తర్వాత తాలింపు గింజలు యాడ్ చేస్తున్నానండి. తాలింపు గింజలు ఆప్షనల్ అండి, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చక్కగా స్టిర్ చేస్తున్నాను అనమాట. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. 2 ఎగ్స్ కావాలి, అంటే నా రైస్ క్వాంటిటీ బట్టి ఎగ్స్ తీసుకున్నా. సాల్ట్, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర. సో 2 ఎగ్స్ బీట్ చేసుకోవాలండి బాండీలో. చక్కగా ఎగ్స్ బీట్ చేసి వేసేసాను. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ బట్టి 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఒకవేళ మీ రైస్ క్వాంటిటీ ఎక్కువైతే చక్కగా మీరు ఇంకొంచెం ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నప్పుడు క్విక్గా అయిపోయే రెసిపీ అండి. అన్నం పడేయకుండా చక్కగా చిటికెడు పసుపు వేస్తున్నాను. కొంచెం సాల్ట్ అండి, మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఇక్కడ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1.5 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. నెక్స్ట్ చిల్లీ పౌడర్, కారం అండి. చిల్లీ పౌడర్ కూడా 1.5 టీ స్పూన్ యాడ్ చేశానండి. సో ఇప్పుడు మంచిగా స్టిర్ చేసుకుందాం. చక్కగా ఇది బ్రేక్ఫాస్ట్ కింద కూడా, అన్నం మిగిలిపోయినప్పుడు చక్కగా బ్రేక్ఫాస్ట్ కింద తినచ్చు, లేదా ఈవినింగ్ చక్కగా 4 to 5 అప్పుడు స్నాక్ లాగా కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని తినచ్చండి. చక్కగా బయట చేసినట్టుగా ఉంటుందన్నమాట. టెక్స్చర్ కూడా చాలా హెల్తీ కదండి, మరి ఇంట్లో చేసుకునేది ఏదైనా. సో ఎగ్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. సో నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. తెలుసా అండి, నా వంటలు ఇప్పటిదాకా మీరు ఫాలో అవుతూ ఉంటే ఆ పుదీనా, కొత్తిమీర మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తానండి. నా ప్రతి వంటలో పుదీనా, కొత్తిమీర ఉండాల్సిందే. ఎందుకో తెలియదండి, లాస్ట్లో ఆ పుదీనా, కొత్తిమీర ఏ వంటకైనా సరే అది పడితేనే ఆ టేస్టే వేరప్ప. చక్కగా స్టిర్ చేసేసానండి. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇది నా లెఫ్ట్ ఓవర్ రైస్ అండి. సో లెఫ్ట్ ఓవర్ రైస్ని బాండీలోకి అలా ట్రాన్స్ఫర్ చేసేయాలన్నమాట. అదిగోండి చేసేసాను. చక్కగా ఇప్పుడు కిందకి పైకి లమ్స్ అనేవి లేకుండా చక్కగా స్టిర్ చేసుకుందాం. ఏమండి, నేను ఇంత కష్టపడి ఇంత ఇష్టంగా మీకోసం వీడియోస్ చేస్తున్నాను కదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అసలు చూసారా ఆ కలర్ ఎంత బాగుందో, ఆ టెక్స్చర్ కానీ అదంతా చక్కగా రోడ్ సైడ్ మనకి నూడిల్స్, ఫ్రైడ్ రైస్ బండుల్లో ఉండేలాగా. అండ్ అది అన్హెల్దీ కూడా అండి. ఇక్కడ మనం ఇంట్లో మంచి ఆయిల్ వేసుకొని చక్కగా మన చేత్తో హైజీనిక్గా వండుకునే వంటలండి. తప్పకుండా ట్రై చేయండి. గ్యాస్ ఆఫ్ చేశాను ఇప్పుడే. సో డూ ఫాలో, సబ్స్క్రైబ్ అండి. చక్కగా ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.